సాంబార్కి కావాల్సిన పదార్థాలు టమోటా, ఆనియన్, క్యారెట్ అండ్ మునక్కాయ, మ్యాంగో అండ్ చింతపండు గుజ్జు కొంచెం. తిరగమాత పెట్టుకోవటానికి కావాల్సినవి ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, తర్వాత పప్పు ఉడకబెట్టి ఉంచుకున్నది. ఆయిల్లో తిరగమాత పెట్టేసుకుంటున్నాను. సో ఆవాలు, జీలకర్ర, కొంచెం మిరియాలు, దంచి పెట్టుకున్న తెల్లగడ్డ, కరివేపాకు యాడ్ చేశాను. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసేసాను. సో ఆనియన్ వేగిన తర్వాత ఆనియన్స్ కొంచెం వేయించుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి. టమోటా, తర్వాత క్యారెట్, మునక్కాళ్ళు యాడ్ చేసుకున్నానండి. వంకాయ కానీ దోసకాయ కానీ ఎవరికి ఇష్టం వచ్చిన వెజిటేబుల్ వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ముల్లంగి, తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు, కారం, ధనియాల పొడి యాడ్ చేసేసుకున్నాను. సో మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నేను పప్పు యాడ్ చేసుకున్నాను. పప్పు మరీ మెత్తగా ఉడకూడదు, కొంచెం అలా ఉంటేనే టేస్ట్ వస్తుంది సాంబార్కి. తర్వాత చింతపండు గుజ్జు నానబెట్టి ఉంచుకున్నది యాడ్ చేసేసుకున్నాను. ఇలా కొంచెం సేపు ఉడికిన తర్వాత మునక్కాళ్ళు అది ఉడికిన తర్వాత సాంబార్ మసాలా 1 స్పూన్ యాడ్ చేసేసుకున్నాను. చిన్న స్పూన్ కాబట్టి నాది 2 స్పూన్స్. సో పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ సరిపోతుంది. సో మామిడికాయ ముక్కలు, నెల్లూరులో అయితే ఇది ఫేమస్. మా ఆయన వాళ్ళు కంపల్సరీ ఇట్లానే చేసుకుంటారు. సో అది మ్యాంగో పీసెస్ యాడ్ చేసేసుకున్నాను. సాంబార్ అయిపోయింది. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక 5 to 10 minutes ఉడికిచ్చేసుకొని దించేసుకోవటమే. తర్వాత ఆలూ ఫ్రై స్టార్ట్ చేసేసుకున్నాను. ఆలూ ఫ్రైకి కావాల్సింది మినపప్పు, కొంచెం కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, దంచిపెట్టుకున్న తెల్లగడ్డ. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పోపుకి సంబంధించినటువన్నీ వేసేసుకున్నాను. కొంచెం పసుపు కూడా. సో ఆల్రెడీ ఆలు నేను కట్ చేసి చిన్న ముక్కలుగా పక్కన పెట్టుకున్నాను. ఇది కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత మినపప్పు, ఆలు యాడ్ చేసేసుకోవటమే. ఆలు యాడ్ చేసుకోవాలి. ఆలు యాడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను పసుపు అవి వేసేస్తాను కాబట్టి కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే బాగుంటుందండి. ఇది మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఇలా చేసుకుంటే పప్పుల్స్ కానీ, పప్పు కానీ, సాంబార్ కానీ ఇలాంటి వాటికి కాంబినేషన్ బాగుంటుంది ఇది. సో నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒక 2-3 minutes ఇలాగా మూత పెట్టి ఉడికించుకుంటే బాగుంటుంది. నేను వాటర్ యాడ్ చేయనండి. సో వాటర్ వేయకుండానే. సో తర్వాత కొంచెం కారం యాడ్ చేశాను. కారం యాడ్ చేసి కొంచెం బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 2-3 minutes అలా లిడ్ క్లోజ్ చేసి కొంచెం సేపు మనం వెయిట్ చేయాలి. ఆ ఆవిరికే మగ్గితేనే బాగుంటుంది ఆలూ ఫ్రై. సో బాగా మగ్గిందండి. నేను మూత పెట్టి క్లోజ్ చేసుకొని మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే మాడిపోకుండా ఉండటానికి. సో సిమ్లో పెట్టి చేసుకుంటే ఇది బాగా టేస్ట్ వస్తుంది. సో అయిపోయిందండి ఫ్రై. సాంబార్ కూడా రెడీ ఉంది. సాంబార్ కూడా అయిపోయింది. ఇంకా ఒకసారి చూడండి, ఆలూ ఫ్రై లంచ్కి అయితే ప్రిపేర్ చేశాను. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదే అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఈజీగా అయిపోయే రెసిపీ ఇది. తర్వాత వేడి వేడి అన్నంలో సాంబారు, ఆలూ ఫ్రై కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి ప్లీజ్.